హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది ఐడియా ఆఫ్ యూ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక ఆర్ట్ గ్యాలరీ పెట్టుకొని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తనకి 40 సంవత్సరాలు, ఇంకా ముఖ్యంగా తనకి 20 సంవత్సరాల కూతురు కూడా ఉంటుంది. కాకపోతే తన భర్తతో తనకి విడాకులు ఉంటుందన్నమాట. తన కూతుర్ని తానే పెంచుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు చదువుకునే స్కూల్ కి సెలవులు ఇస్తారు. సో దాంతో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ ఏం చేస్తారంటే ఒక కాన్సర్ట్ కి తన కూతురుని తీసుకెళ్దాం చెప్పేసి తాను కూడా ప్రిపేర్ అయిపోయి తనతో పాటు తన ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్లాలని చెప్పేసి అందరికి కలిపి టికెట్లు బుక్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరేలే వాళ్ళ నాన్నే కదా అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురుని తీసుకెళ్లి తన ఎక్స్ హస్బెండ్ దగ్గర వదిలిపెడుతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఎక్స్ హస్బెండ్ కూడా రావచ్చు కదా నువ్వు కూడా మాతో పాటు అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే నాకు కొంచెం పని ఉందని చెప్పేసి అవాయిడ్ చేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తుంది. బట్ ఇంటికి వచ్చిన కొంత సమయానికి హీరోయిన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ వచ్చేసి తన కూతుర్ని తన దగ్గర వదిలిపెట్టి, చూడు నాకు ఒక అర్జెంట్ పని ఉండటం వల్ల నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి దయచేసి మన అమ్మాయిని నువ్వే ఆ కాన్సర్ట్ కి తీసుకెళ్ళు, అంతేకాకుండా అక్కడ హోటల్ రూమ్స్ కూడా బుక్ చేశాను, ప్లీజ్ ఒక్కసారి నన్ను అర్థం చేసుకొని చెప్పి అంటంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కూతురు ఏముంటుందంటే నువ్వు రావచ్చు కదమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారమ్మా అని చెప్పి అంటంతో తాను కూడా తన కూతురు కోసం ఆ కాన్సర్ట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పక్క వెళ్ళిపోతారు. దాంతో హీరోయిన్ కూడా చేసేది ఏం లేక పక్కన ఉన్న ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. కూర్చున్న తర్వాత తానేంటంటే సరదాగా బుక్ చదువుతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కి ఆపోజిట్ లో ఒక ఆవిడ కూర్చుంటుంది. ఆ ఆడపిల్లలు కూడా అక్కడికి వచ్చారనమాట. దాంతో ఆవిడ కూడా చేసేది ఏం లేక అక్కడ కూర్చొని ఉంటుంది. ఆవిడ హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి మేడం ఇక్కడ టాయిలెట్స్ ఎక్కడో అని చెప్పి అడుగుతుంది. దాంతో ఆవిడ కూడా ఇట్లా లెఫ్ట్ కి వెళ్ళని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లెఫ్ట్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ చాలా క్యారవన్స్ ఉంటాయి అనమాట. అందులో క్యారవన్ లోంచి ఒక లేడీ అప్పుడే బయటకు వస్తూ ఉంటుంది. సర్లే పబ్లిక్ టాయిలెట్ అనుకొని చెప్పేసి హీరోయిన్ కూడా అందులోకి వెళ్తుంది. బట్ వెళ్ళి చూస్తే ఆల్రెడీ లోపల ఒక అతను ఉంటాడు. తలుపు కొట్టి ఎంతసేపు అయ్యావా బయటకు రాని చెప్పి అంటంతో అతను కూడా అప్పుడే బయటకు వస్తాడు. అతనే మన కథలో హీరో అనమాట. వెంటనే హీరోయిన్ లోపల తీరిపోయి చక్కగా వాష్రూమ్ కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుని శుభ్రంగా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అతన్ని చూసి ఏమంటుందంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, బయటికి వెళ్ళిపోవని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే చూడండి ఈ క్యారవన్ నాదేనండి అని చెప్పి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. మీకెందుకు క్యారవన్ ఇచ్చారని చెప్పి అంటంతో ఈ షోలో నేను పాప్ సింగర్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ షో జరిగేదే హీరో మీద అనమాట. దాంతో హీరోయిన్ షాక్ అయిపోయి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే అదేంటంటే అప్పుడే వెళ్ళిపోతున్నారు, కొంతసేపు కూర్చొని మాట్లాడని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అనుకుంటుంది. ఎందుకంటే బయట కూర్చుంటే ఎవరో ఒకరు సోదేస్తారు, అదేదో సెలబ్రిటీ కదా మనోడితో సోదేయచ్చు అని చెప్పేసి కూర్చొని తన ఈ సోకి ఎలా వచ్చిందని చెప్పేసి ప్రాపర్ గా జరిగింది మొత్తం చెప్తుంది. తన ఎక్స్ హస్బెండ్ ఇలా హ్యాండ్ ఇవ్వటం వీటన్నిటి గురించి ప్రాపర్ గా చెప్పిన తర్వాత కూడా హీరో మామూలుగా కూర్చొని అన్ని వింటూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఒక కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చేసి సార్ ఇంకా గంట టైం ఉంది సార్ మీరు రెడీ అవ్వాలని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా నేను వెళ్తున్నానని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫ్యాన్స్ అందరూ మీట్ అవడానికి ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తారనమాట. అక్కడికి హీరో రావడంతో అందరూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు. సో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది మనోడు ఎంత పెద్ద స్టార్ అని చెప్పేసి. దాంతో అందరూ వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారు, ఫొటోస్ దిగుతూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తారనమాట. అక్కడికి హీరోయిన్ కూడా వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు హీరోయిన్ గుర్తుపడతాడు. ఏమంటే మీరు వచ్చారని చెప్పేసి. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఆశ్చర్యపోతుంది. ఏంటి మమ్మీ నీకు తెలుసా అని చెప్పేసి. అవును నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరో కూడా చెప్తాడు అనమాట మీ అమ్మగారు నాకు బాగా తెలుసు అని చెప్పేసి. అలా వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారంటే సార్ వెనకాల చాలా మంది లైన్ లో ఉన్నారని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే మీరు మామతో మాట్లాడాలనుకుంటే మాకు ఒక ఆర్ట్ గ్యాలరీ ఉందని చెప్పేసి ప్రాపర్ గా దాని అడ్రస్ చెప్తుంది అనమాట. హీరో కూడా సరే అని చెప్పేసి నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం కాన్సర్ట్ జరుగుతుంది అనమాట. హీరో వాళ్ళ బ్యాండ్ ప్రాపర్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. చూసే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి ఎక్సైట్మెంట్ తో డాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ మన కథలో హీరోయిన్ కూడా ఉంటుంది. సడన్ గా హీరో ఏం చేస్తాడంటే అప్పటి వరకు ఉన్న ఆ రాక్ సాంగ్ ను ఆపేసి ఒక రొమాంటిక్ సాంగ్ పాడుతూ ఉంటాడు. అది కూడా హీరోయిన్ వైపు చూసి పాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత కాన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఆ మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకేంటంటే రెండో పెళ్లి చేసుకొని తాను కూడా ఒక ప్రాపర్ ఫ్యామిలీని ఫామ్ చేసుకొని తన కూతురుకు ఒక మంచి తండ్రిని ఇచ్చి హ్యాపీగా ఉండాలని చెప్పేసి హీరోయిన్ రకరకాల సంబంధాలు చూస్తుంది, రకరకాల మనుషులు మీట్ అవుతుంది. కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటమ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కి రెండో పెళ్లి మీద చిరాకు వచ్చేస్తుంది. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా తన ఆర్ట్ గ్యాలరీకి తను వెళ్ళిపోయి పని చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ పనిచేసే ఆవిడ వచ్చేసి మేడం మీకోసం ఎవరో వచ్చారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడికి హీరో వస్తాడు. అంతేకాకుండా ఆ షాప్ బయట భయంకరంగా మీడియా వాళ్ళు వచ్చేసి ఫొటోస్ తీస్తూ ఉంటారు, రకరకాలుగా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ తో హీరో ఇలా అంటాడు నేను లండన్ లో కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నానండి, ఆ ఇల్లు మొత్తం డెకరేట్ చేయడానికి నాకు కొన్ని సామాన్లు కావాలి, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే చూడండి అని చెప్పి అంటంతో హీరో కూడా గ్యాలరీ మొత్తం చూసేసి నాకు ఇక్కడున్న ప్రతి ఒక్క సామాన్ నచ్చిందండి నేను కొనుక్కోవచ్చు అని చెప్పి అంటంతో కొనుక్కోవచ్చు అని చెప్పేసి అంటుంది.
ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇంకో షాప్ ఎక్కడైనా ఉందా అని చెప్పడంతో ఉంది, కానీ మా ఎక్విప్మెంట్ మొత్తం అక్కడే పెడదాం అని చెప్పడంతో సరే అక్కడ కూడా వెళ్దాం అని చెప్పేసి హీరో అక్కడ కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉండరు. అదే సమయంలో అక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని ప్రాపర్ గా చూస్తాడు. చూసి హీరోయిన్ ఏమంటాడంటే, చూడండి నిన్న మిమ్మల్ని చూసిన తర్వాత నాకు యుద్ధాలు అనిపించింది, అంతేకాకుండా మీతో మాట్లాడాలి, మీ గురించి ప్రాపర్ గా తెలుసుకోవాలని చెప్పి నాకు అనిపించింది, అందుకని ఇక్కడికి వచ్చానని చెప్పడంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే మన ఇద్దరం కలిసి డేట్కి వెళ్దామని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు జనాలందరూ గుంపులుగా ఫోటోస్ తీసుకోవడం, కారు పక్కనకి ఫోటోలు తీయడం ఇలా చేస్తున్నప్పుడు హీరో బాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మనం వేరే ప్లేస్ కి వెళ్దామని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఓ పని చేద్దాం, మా ఇంటికి వెళ్దామని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. దాంతో ఇద్దరు కలిసి అక్కడికే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కూర్చొని క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. డైరెక్ట్ గా హీరో ఏం చేస్తారంటే మీ ఆయనకి ఎందుకు గుడాకులు ఇచ్చారని చెప్పేసి అడగడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. అదేంటి నీకు ఇష్టమైన కలర్ ఏది, లేకపోతే నీకు నచ్చిన ఫుడ్ ఏదని చెప్పి అడుగుతాం అనుకుంటే డైరెక్ట్ గా ఈ పాయింట్ అడిగామని చెప్పి అనడంతో హీరో కూడా ఏమంటాడంటే సరే పోయేదేముంది, నీకు ఇష్టమైన కలర్ ఏదని చెప్పి అడగడంతో హీరోయిన్ ఆన్సర్ చెప్పలేకపోతుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే నా భర్తకి నాకు గుడాకులు ఎందుకని నీకు తెలియాలి కదా, అంతే కదా అని చెప్పేసి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. తనకి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు తను ఏంటంటే రకరకాల ఆర్ట్ గ్యాలరీలు తిరుగుతూ ఉండేది అనమాట. అలాగే తిరుగుతున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా తనకు కూడా ఆర్ట్ గ్యాలరీస్ అంటే చాలా ఇష్టం, తను కూడా అక్కడే పరిచయమాడు. అలాగే అభిరుచులు నచ్చాయి. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టం మొదలైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరు ఒకళ్ళ ప్రొఫెషన్ లో ఒకళ్ళు బాగా బిజీ అయిపోయాము. నాకు కూడా కూతురు పుట్టింది. కాకపోతే నా భర్త ఒక 3 years బ్యాక్ ఏం చెప్పాడంటే నాకు నేను పనిచేసే ఆఫీసులో నాకు ఒక అమ్మాయిని నచ్చింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే నీ ఇష్టం పెళ్లి చేసుకో అని చెప్పేసి అన్నాను, అంతకు మించి ఏం లేదు, అందుకే నా భర్తకు విడాకులు ఇచ్చానని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ చెప్తుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత తాను పనిచేసే ఆఫీసులో ఇంకొక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తప్పు చేసింది అతను, కానీ తన కూతుర్ని పెంచి పోషిస్తూ ఎంతో కష్టపడుతున్న మన కథలో హీరోయిన్ మాత్రం తోడు లేక ఎంతో బాధపడుతున్నానని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది, మాట్లాడదాం అని చెప్పేసి హీరోయిన్ పక్కకెళ్తుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే ఆ ఇంట్లో ఒక పియానో వాయిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఫోన్ కట్ చేసి చాలా అద్భుతంగా వాయిస్తున్నావు అని చెప్పేసి తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ని ముద్దు పెట్టుకోబోతాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే చూడు నువ్వు చేస్తుంది చాలా తప్పు, ఎందుకంటే నా వయసు మీ అమ్మకున్నంత వయసు ఉంటుంది, నీ వయసు నా కూతురుకున్నంత వయసు ఉంటుంది, కాబట్టి మన ఇద్దరు రిలేషన్ కొనసాగదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో హీరో కూడా బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ హీరో వెళ్ళిపోతుంటే హీరోయిన్ కూడా చూసి బాధపడుతూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురు ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటో మీరు చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే అమ్మా సమ్మర్ క్యాంప్ జరుగుతుందమ్మా, ఒక 4 రోజులు నేను అక్కడే ఉంటాను, దయచేసి రేపు పొద్దున్న అక్కడ డ్రాప్ చేయని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఇంట్లో హీరో ఒక వాచ్ మర్చిపోతాడనమాట. దాన్ని తీసి దాని దగ్గర దాచిపెట్టుకుంటుంది. కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురుని తీసుకెళ్లి సమ్మర్ క్యాంప్ లో డ్రాప్ చేస్తుంది. అక్కడ తన కూతురుని వదిలేసి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మొబైల్ చూసుకుంటున్నప్పుడు సడన్ గా ఆ మొబైల్ కి హీరో మెసేజ్ పంపిస్తాడు. ఎలా ఉన్నారని చెప్పేసి మెసేజ్ పంపించడంతో హీరోయిన్ నేను బాగానే ఉన్నానంటుంది. కానీ హీరో మర్చిపోయిన వాచ్ గురించి చెప్తుంది. ఆ వాచ్ నా దగ్గర ఉందని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నేను న్యూయార్క్ లో కాన్సర్ట్ కి వచ్చానండి, కావాలంటే ఆ వాచ్ ని పార్సల్ లో పంపించండి, లేకపోతే ఫ్రీగా ఉంటే మీరే రండి అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ కాన్సర్ట్ జరిగే ప్లేస్ కి న్యూయార్క్ వెళ్తుంది అనమాట. అందులోనూ హీరో ఉండే హోటల్ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే హీరో అప్పుడే తలుపు తీస్తాడు. హీరోయిన్ చాలా అందంగా డ్రెస్ అప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ చూసి హీరో ఏమంటాడంటే ఆ వాచ్ నా చేతి కన్నా మీ చేతికే చాలా బాగుందని చెప్పేసి హీరోయిన్ ని దగ్గర తీసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యూరోప్ ట్రిప్ వెళ్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్ళేటప్పుడు తనతో పాటు హీరోయిన్ కూడా రమ్మంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నాకంటూ ఒక గ్యాలరీ ఉంది, అంతేకాకుండా నాకు ఒక కూతురు ఉందని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే మీ అమ్మాయి సమ్మర్ క్యాంప్కి వెళ్ళిందని మీరే కదండి చెప్పింది, అంతేకాకుండా మీ గ్యాలరీలో ఉన్న సామాన్లన్నీ నేనే కొన్నాను, అవన్నీ మీరు మళ్ళీ డిజైన్ చేసి మీ షాప్ లో పెట్టేసరికి చాలా టైం పడుతుంది, కాబట్టి నాతో పాటు యూరోప్ రావచ్చు కదా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరోతో కలిసి యూరోప్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరో ఏమో నైట్ కాన్సర్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఉదయం హీరోయిన్ తో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు హీరో డైరెక్ట్ గా హీరోయిన్ అడుగుతాడు అనమాట. అవును మన ఇద్దరి విషయం మీ అమ్మాయికి తెలుసా అని చెప్పి అంటంతో తెలియదని చెప్పేసి అంటుంది. మరి చెప్పొచ్చు కదా అని చెప్పి అంటంతో టైం వచ్చినప్పుడు నేనే చెప్తానని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తూ హీరోయిన్ కూడా రమ్మంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంట్రా అంటే హీరోయిన్ ఎక్కిరిస్తూ ఉంటారనమాట. ఆంటీ ఎక్కడ ఉంటారు మీరు, ఏం చేస్తారు మీరు, మీ అమ్మాయి ఎక్కడ చదువుతుందని చెప్పేసి రకరకాల క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అయినా సరే హీరోయిన్ మాత్రం చాలా క్యాజువల్ గా సమాధానం చెప్తుంది. కానీ అప్పుడే అక్కడ ఉన్న హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే మీలాగే ఇంతకు ముందు హీరో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, అమ్మాయి అంటే అమ్మాయి కాదు, ఆవిడ కూడా సేమ్ మీ ఏజే ఉంటుంది, కాకపోతే వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎంటర్ అయ్యారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరోయిన్ రూమ్ కి వచ్చి సారీ చెప్తూ ఉంటాడు. నువ్వేం బాధపడ మాకు, నేను ఇంతకు ముందు ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ తనతో నీతో ఉన్నంత క్లోజ్ గా ఎప్పుడు నేను లేను, కనీసం కలవను కూడా కలవలేదు, నువ్వేం ఇబ్బంది పడ మాకు. నిజం చెప్పాలంటే
ఇదే నా లాస్ట్ కాన్సర్ట్, ఇక్కడ నుంచి మనం వేరే ఊరు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఎవరికి తెలియకుండా బతుకుదాం అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, చూడు నీ వయసు వేరు నా వయసు వేరు, అంతేకాకుండా నీ ప్రొఫెషన్ వేరు నా ప్రొఫెషన్ వేరు, నీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు, మన ఇద్దరికి సెట్ అవుదని చెప్పేసి హీరో వాచ్ అక్కడ పెట్టి హీరోయిన్ డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ 2 రోజులు ఇంట్లోంచి బయటికే రాదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కు మెసేజ్ పంపిస్తాడు. అదేంటంటే, దయచేసి ఇంటర్నెట్ మాత్రం అసలు ఓపెన్ చేయొద్దు, ఒక వారం పాటు మీరు బయటికి రావద్దని చెప్పడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఒకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మామూలుగా న్యూస్ చూస్తుంది అనమాట. చూస్తే అందులో హీరోయిన్ గురించి ప్రాపర్ గా న్యూస్ రాస్తారనమాట. ఇలాగ ఒక పాప్ సింగర్ 40 ఏళ్ల అమ్మాయిని లవ్ చేశాడని చెప్పేసి అందులో ఆర్టికల్ రాస్తారు. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. కరెక్ట్ గా ఆ మరుసటి రోజే హీరోయిన్ వాళ్ళ కూతురికి సమ్మర్ క్యాంప్ అయిపోతుంది. సరే కూతురుని తీసుకొద్దని చెప్పేసి హీరోయిన్ అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ మీరేనా ఆ పాప్ సింగర్ లవ్ చేసిందని చెప్పేసి సార్ని అడిగానని చెప్పండి, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అందరు తనతో సెల్ఫీలు దిగుతూ ఉంటారు. హీరోయిన్ చాలా ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత వెళ్ళి తన కూతురుని మీట్ అవుతుంది. కూతురు కూడా ఈ విషయం తెలిసిపోతుంది అనమాట. దాంతో తాను ఏమంటుందంటే, నువ్వు నన్ను ఇక్కడ పంపించి నువ్వు అక్కడ బాగా ఎంజాయ్ చేసావని చెప్పి అడుగుతుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు తనతో పాటు తిరిగాను ఓకే, కానీ ఇప్పుడు నేను తనతో బ్రేకప్ చేసుకున్నాను, ప్రస్తుతం తనతో నేను రిలేషన్ లో లేనని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే, ఏమైంది అతను చెడ్డోడు అని చెప్పడంతో, అలాంటిది ఏం కాదు, తను చాలా మంచోడు, కాకపోతే తన వయసు 20 నా వయసు 40, అందుకనే బ్రేకప్ చేసుకున్నాం అని చెప్పేసి హీరోయిన్ తన కూతుర్ని ఇంటికి తీసుకెళ్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే, చూడమ్మా నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, ఎందుకంటే డాడీ నిన్ను వదిలిపెట్టినప్పుడు ఎవరు ఇక్కడ పట్టించుకోలేదు, ఇప్పుడు నువ్వు హీరోతో రిలేషన్ ఉన్నా కూడా నేను ఎవరు పట్టించుకోరు, ఒకవేళ పట్టించుకున్నా నువ్వు మాత్రం వాళ్ళని అసలు పట్టించుకో మాకు, ఎందుకంటే నీకంటూ ఒక లైఫ్ ఉంది, నీకంటూ సపరేట్ గా ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన కంటిన్యూ చేసి నీకు ఎవరితో నచ్చితో వాళ్ళతో ఉండక వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఎందుకమ్మా ఆలోచిస్తూ అని చెప్పడంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. హీరో కూడా అదే కరెక్ట్ అని చెప్పి అంటాడు. దాంతో ఆ మరుసటి రోజు నుంచి హీరోయిన్ పబ్లిక్ లోనే తిరగడం మొదలు పెడతారు. ఇంకా ముఖ్యంగా న్యూస్ ఛానల్లో అన్నిట్లో రాస్తారు. అయినా సరే హీరోయిన్ ఏం పట్టించుకోదు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, ఫస్ట్ హస్బెండ్, తానేంటంటే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి, మరి నువ్వు చేసింది ఏంటి, పెళ్ళి ఒక కూతురు ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంకొక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా, మరి దాన్ని ఏమంటారని చెప్పి అన్నప్పుడు, నేను బాధపడుతుంది నా గురించి కాదు నీ గురించి కాదు మన కూతురు గురించి బాధపడుతున్నానని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే, డాడీ నువ్వేం నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు, నా గురించి నేను ఆలోచుకున్నంత శక్తి నాకు ఉందని చెప్పేసి హీరోయిన్ కి సపోర్ట్ గా మాట్లాడుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ మాజీ భర్తకి మైండ్ బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క మన కథలో హీరోయిన్ వాళ్ళ రిలేషన్ బాగా సాగుతుంది అనమాట. మనోడేమో హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఉంటాడు, హీరోయిన్ ఏమో చక్కగా తన ఆర్ట్ గ్యాలరీని రన్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చేస్తే ఒక రోజు హీరోయిన్ తన కూతురుని తీసుకొద్దామని చెప్పేసి స్కూల్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తను ఏడ్చుకుంటూ వచ్చి కార్ ఎక్కుతుంది అనమాట. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే, నా గురించి స్కూల్లో చాలా బ్యాడ్ గా కామెంట్లు చేస్తున్నారమ్మా అని చెప్పేసి అంటుంది. అది కూడా ఇంటర్నెట్ లో కామెంట్ చేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ కూతురు చెప్పుకొని బాధపడుతుంది. అసలు ఏం కామెంట్లు చేస్తున్నారు ఇల్లు అని చెప్పేసి హీరోయిన్ ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆ పాప్ సింగర్ గురించి రాస్తారనమాట. ఫస్ట్ వీడు వాళ్ళ తల్లిని లవ్ చేశాడు, ఆ తర్వాత తన కూతురు కూడా లవ్ చేస్తాడు, ఇంకేముంది ఇద్దరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడని చెప్పేసి తప్పుగా అందులో రాస్తుంటారనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ చాలా బాధపడుతుంది. వెంటనే వెళ్లి హీరోని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత తనతో ఏమంటుందంటే, చూడు నువ్వు నేను లవ్ చేసుకొని ఈ ప్రపంచంలో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోం, కానీ మన ఇద్దరి వల్ల నా కూతురు చాలా ఇబ్బంది పడుతుంది, అంతేకాకుండా కనీసం అవి పట్టించుకోకుండా తన స్టడీస్ మీద ఫోకస్ చేద్దామన్నా కూడా స్కూల్లో తనని బాగా ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి మన ఇద్దరం విడిపోదాం అని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చెప్పాలో తెలియక తాను కూడా కారు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా ఎంతో బాధపడుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. అలా ఇంటికి వచ్చి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరని చెప్పి వెళ్లి చూస్తే వచ్చింది ఎవరో కాదు హీరో అనమాట. తాను హీరోయిన్ తో ఏమంటాడంటే, మీరు చెప్పింది 100% కరెక్టే, మన ఇద్దరం రిలేషన్ ఉండబట్టి స్కూల్లో అందరూ కామెంట్ చేస్తున్నారు, ఒక పని చేద్దాం, నేను సపరేట్ అయిపోయి నా కెరీర్ మీద ఫోకస్ చేస్తాను, ఎన్ని డబ్బులు సంపాదించాలో అన్ని డబ్బులు సంపాదిస్తాను, ఈ గ్యాప్ లో మీ అమ్మాయి స్కూల్ కూడా అయిపోతుంది, తాను కూడా కాలేజ్కి వెళ్ళిపోతుంది, బట్ తను కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎవడేమంటే మనకేంటని చెప్పేసి హీరోయిన్ ని మోటివేట్ చేస్తాడు. హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఇంకో విషయం చెప్తాడు. అదేంటంటే, ఎవరు ఏమనుకున్నా సరే ఈ ప్రపంచం రాంగ్ అన్నా సరే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి హీరో దగ్గర ఉన్న వాచ్ హీరోయిన్ కి ఇచ్చేసి మళ్ళీ మనం కలుద్దాం అని చెప్పేసి అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతాడు. ఎందుకంటే తన ప్రొఫెషన్ లో తను బాగా బిజీ అయిపోయి డబ్బులు సంపాదిద్దాం చెప్పేసి తను వెళ్ళిపోయాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కూడా సరే తన కూతురు స్కూల్ మాత్రం బాగా చదివించుకొని తనని కాలేజ్ పంపిద్దాం అని చెప్పేసి హీరోయిన్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. అలా 5 సంవత్సరాలు గడిచిన తర్వాత హీరోయిన్ కూతురికి స్కూల్ అయిపోతుంది. తనని కాలేజ్ పంపించేసి తాను కూడా హ్యాపీగా పని చేసుకుంటుంటుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ కూతురు లాస్ ఏంజల్స్ లో కాలేజ్ చదువుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కూడా చక్కగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు హీరో కాన్సర్ట్లు చూస్తుంటుంది అనమాట. ఇదిలా ఉంటే ఒకరోజు సాయంత్రం హీరోయిన్ టీవీ చూస్తున్నప్పుడు అందులో హీరో ఇంటర్వ్యూ వస్తుంది అనమాట. అప్పుడు ఆ యాంకర్ హీరోను క్వశ్చన్ అడుగుతాడు. 5 సంవత్సరాల నుంచి మీరు నాన్ స్టాప్ గా కాన్సర్ట్ చేస్తూనే ఉన్నారు కదా, మీరు ఏమైనా గ్యాప్ తీసుకుంటారని చెప్పి అడగడంతో తానేమంటాడంటే, గ్యాప్ చిన్న గ్యాప్ కాదు, ఒక భయంకరమైన గ్యాప్ తీసుకుంటాను, నిజం చెప్పాలంటే లైఫ్ లాంగ్ గ్యాప్ తీసుకుంటాను, ఎందుకంటే నేను ఒక 5 సంవత్సరాల నుంచి ఒక మనిషిని వెయిట్ చేపిస్తున్నాను, ఇప్పుడు నేను వెళ్ళి ఆ మనిషిని
మనిషిని కలవాలి, ఆ మనిషితో జీవితాంతం ఉండాలని చెప్పేసి అంటంతో టీవీ చూస్తున్న హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈజ్ గా తన ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ పనిచేసే ఒక ఆవిడ వచ్చేసి మేడం మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారని చెప్పంటంతో హీరోయిన్ కూడా నవ్వుకుంటూ బయటకు వస్తుంది. వచ్చింది ఎవరో కాదు మన కథలో హీరో అనమాట. హీరో కూడా హీరోయిన్ చూసి నవ్వుతాడు. తన కోసం 5 సంవత్సరాలు దూరం అయిపోయి ఎంతో కష్టపడి పనిచేశాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కూడా తన కోసం 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు అవుట్ అవుతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమా ఒక నవల్ ని ఆధారంగా చేసుకొని తీసారనమాట. సో ఆ నవల్ చాలా ఫేమస్. అంతేకాకుండా ఈ సినిమా కూడా చాలా మందికి నచ్చింది. మీలో ఎవరికైనా ఈ సినిమా నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. ఏదేమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన వీడియో కొంచెం రీచ్ వస్తుంది. రీచ్ వస్తే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.